అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజించనయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా నిత్యము నీ నామమునే స్తుతించెదను హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా సీనుడా నీకే ఆరాధన నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధించెదను ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను ఆరాధించెదను నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన పౌలు వలెను శీల వలెను నిన్నే స్తుతింతును పౌలు వలెను శీల వలెను నిన్నే స్తుతింతును చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నే గణపరుతును చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నే గణపరుతును ఆత్మతోను సత్యముతో
ఆరాధించెదను, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను, ఆరాధించెదను. నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన, నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన. దావీదు వలెనే నాట్యమాడుచు నిన్ను స్తుతింతును, దావీదు వలెనే నాట్యమాడుచు నిన్ను స్తుతింతును, క్రొత్త కీర్తననే పాడుచు నిన్నే కొనియాడెదన్, క్రొత్త కీర్తననే పాడుచు నిన్నే కొనియాడెదన్, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను, ఆరాధించె నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన, నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. మడుస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, అందరు కూర్చోండి, ఒక్కసారి మౌనంగా ఉండండి, ఎవరు మాట్లాడొద్దు, అందరు నా వైపు చూడండి, ఏం మీరు చేయొద్దు. బాబు పిల్ల ముసలాయన వీళ్ళ నాన్నగారు మాతో చాలా బాగున్నారు, సంవత్సరం పాటు మంచిగా సంతోషంగా వీరింట్లో ఉండి మేము సువార్త పరిచర్య మా ఊరు వెళ్ళి చేస్తూ ఉండేవాళ్ళం. సరే, థ్యాంక్స్ అండి, కూర్చోండి. మరి ఆ సమయంలో ఆ సంవత్సరం ఉన్న 2006వ సంవత్సరంలో సంవత్సరం ఉన్నాం ఇక్కడే ఎల్లింటి దగ్గర. నా డ్యూటీ ఏంటంటే సాయంకాలం రోజు 4 గంటలకి నేను సుధాకర్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, నాయన నువ్వు కూడా రా. సుధాకర్ అంటే నాకు రైట్ హ్యాండ్ ఉండేవాడు. ఆ రోజుల్లో నేను మీటింగ్లకి ఇక్కడ మా అమ్మగారిని ఇక్కడే పెట్టి ఆ ఊరు మీటింగ్లకి వెళ్ళి వచ్చేవాడిని. అమ్మగారిని పిల్లలను చూసుకుంటా ఈ బ్రదర్ నాకు సపోర్టివ్గా ఉండేవాడు ఇక్కడ ఇంట్లో. ఇక నేను లేకపోతే మొత్తం తనే చూసుకుంటూ ఉండేవాడు. అమ్మగారికి పిల్లలకి ఏదైనా అవసరం తీసుకురావడం, స్కూల్కి తీసుకెళ్ళి ఏదైనా సరే ఒక సపోర్టివ్గా ఉండేవాడు. ఐదిరిపాటి అయింది, దేవుని సేవ చేస్తాడు 40 రూపాయల్లో. సరే కూర్చోండి. మేమిద్దరం కలిసి రోజు సాయంకాలం 4 గంటలకి కట్ట మీదకి వచ్చేవాళ్ళం. ఈ కట్టెక్కి నడుచుకుంటే ఇక్కడ కూర్చుని ఇక్కడ నుంచి ఎక్కడ దాకా నేను ప్రార్థన చేసేవాడిని తెలుసా. ఆ సంవత్సరంలో ఇక్కడ నుంచి సైఫోన్ చూశారు, పైన సైఫోన్ చూశారు కదా మీకు తెలుసుగా, ఎక్కడ ఆ బ్రిడ్జి తొట్టి అంటారు, తొట్టి తెలుసు కదా, అక్కడ దాకా నా ఇష్టం వచ్చిన చోట కూర్చుంటా ప్రార్థన చేసేవాడిని ఆ సంవత్సరం అంతా. ఇక్కడ ఒకసారి, ఇక్కడ 10 రోజులు, అక్కడ 2 రోజులు, అక్కడ నా ఇష్టం వచ్చిన ప్లేస్లో అక్కడ ఎక్కిన దగ్గర నుంచి ఆ తొట్టి దాకా ఈ సంవత్సరం అంతా ఈ ప్రదేశం అంతా చేస్తూ ఉండేవాడు ప్రార్థన కట్టెక్కి. సుధాకర్ కూడా నా పక్కన అటు దూరంకి వెళ్ళి కూర్చొని చేస్తూ ఉండేవాడు. అట్లా 4 గంటల కట్టెక్కిన తర్వాత సాయంకాలం 7 గంటల వరకు, 2-3 గంటల వరకు, 6 గంటలు, ఒక్కసారి 7 గంటలు, 2-3 గంటలు ఈ కట్టంతా ప్రార్థన చేసి తిరిగా. ఇప్పుడు 20 ఏళ్ళు అనమాట. 20 ఏళ్ళ క్రితం ఈ కట్ట మీద నేను ప్రార్థన చేసుకుంటే తిరిగా సుధాకర్ నేను. కొంచెం ఒక్కసారి ఎండ బాగుండేప్పుడు కుప్పలు ఉండేవి ఇక్కడ కింద, రైతులు కుప్పలేసి ఉండేవి. అక్కడికి వెళ్ళి కుప్ప చోట అడ్డం చేసుకుని ఆ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ కట్ట మీదకి వచ్చి ప్రార్థన చేసుకునేవాడు. ఎక్కువ ప్రార్థనే. అట్లా సంవత్సరం పాటు ఈ కట్ట అంతా ప్రార్థన చేస్తే తిరిగా. తర్వాత మళ్ళీ మా గ్రామం వెళ్ళిపోయి పిన్నమనేరుపాలెం గ్రామంలో దేవుడు అక్కడ ఉండమన్నాడు. మళ్ళీ అక్కడ నుంచి ఇల్లు తీసిపెట్టేసేసి నీకు అక్కడ సొంత ఇల్లు ఇస్తాను, అక్కడ ఇల్లు కట్టుకుని నా సేవ చేయమంటావు. ఇప్పుడు దేవుని కృపను బట్టి 10 సెంటర్స్ ప్రకాశం జిల్లాలో కానీ మన గ్రామం బాపట్ల, 40 రూపాయలు, తర్వాత మా పినిమనేరుపాలెం అన్ని ప్రాంతాల్లో సువార్త పరిచర్య. ఇప్పుడు ఒక 1000 మంది సంఘాన్ని ప్రభు నాకు ఇచ్చి అనేక మందికి మరి సువార్త ప్రకటించేటట్టు దేవుడు చేశాడు.
సరే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇంకా ఇంతకీ ఆ రోజు నిజంగా ఇక్కడ ఎవరు లేరు, ఒక కట్ట తప్ప ఇంకేం లేదు ఇక్కడ, ఇసుక దెబ్బ తప్ప. ఈ ఇసుక దెబ్బ మీద ప్రార్థన చేసి వెళ్ళాం. ఈ రోజున మళ్ళీ అదే ఇసుక దెబ్బ మీద మమ్మల్ని తీసుకొచ్చారు. ఎంత సంతోషం, చప్పట్లు కొట్టేసారు మీకు కనపడతా. చూసారు పడారా, ఓ సువార్తను ప్రకటించే వారి పాదాలు దరగిర్ల మీద సుందరాలు ఏంటి అని చెప్పినట్టుగా ఈ ప్రాంతం అంతా తిరుగుతా తొట్టిదాకా ప్రార్థన చేసుకుంటూ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. రోజు అట్లా ఉన్నకాలం అంతా అట్లా చేసుకునేవాడిని. మీటింగ్కి వెళ్ళిన టైంలో వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పని అనమాట నాకు. సాయంకాలం అయితే ఇక్కడికి వచ్చేసేవాడిని. అలాగే ఇక్కడ ఇంతమంది దగ్గర 200 మందిని దేవుడు ఇక్కడ ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. ఇదంతా సువార్తను చెప్పేటువంటి పాదాలు తిరిగిన స్థలాలు. దేవుని సేవ చేస్తూ సువార్త చెబుతూ తిరిగినటువంటి పాదాలు. మరి ఆ పాదాల మీదకి వచ్చి మీరు ఇక్కడ సువార్త, మరి ఇక్కడ పరిచర్య, మరి ఇక్కడ దేవుని సేవకులు కూడా ఇక్కడ 2 సంఘాలు ఇచ్చాడు మీకు. మరి దేవుని సేవకులు మనకి ఇస్తే నాకు ఇచ్చినట్లే అనేది యేసు ప్రభు చెప్పిన మాట ప్రేమ. ఆయన కూడా పేదలకు చాలా మంది సహాయం చేశాడు. ఒకసారి సేనాదయం పట్టినోడు పేదోడు, సేనాదయం పట్టినోడు బట్టలని చిరిగిపోయి మరి బాధపడుతున్న సమయంలో ఒక మంచి కొత్త డ్రెస్ తీసుకెళ్ళి ఆ సేనాదయం పట్టినోడు దయ్యాలు వదలగొట్టి నువ్వు వేసుకోరని చెప్పేసి ఆ బట్టలు ఇచ్చేసాడు. అట్లాగా యేసు ప్రభు వారు చాలా మందికి బట్టలు ఇచ్చాడు, భోజనాలు పెట్టాడు. చూడ ఆయన ప్రేమ అనమాట అది. ఆ ప్రేమ దేవుడు మాకు కూడా ఇవ్వటం ఈరోజు ఈ రోజున మీ దగ్గర కూడా వచ్చి మరి మీ అందరికి కూడా మరి మంచి భోజనం, ఏది కూరగాయ భోజనం కాదు, మంచి మీకు మంచి బిర్యానీ లాగా మంచిగా ఒక చికెన్ భోజనం తీసుకొచ్చాం. ఈ రోజున మంచిగా తృప్తిగా భోజనం చేయండి, మీకు ఇస్తాం ప్యాకెట్లో. భోజనంతో పాటు దుప్పట్లు, చలికాలం కదా, మరి మీకు దుప్పట్లు కూడా తీసుకొచ్చా. అంటే దుప్పట్లు అంటే రగ్గులు, ఈ చలికాలంలో బాగా కప్పుకోండి 2-3 నెలలు ఎచ్చదనకు వదిలే. ఈ విధంగా పిల్లలు దేవుడు తన యొక్క ప్రేమను మీకు తెలియపరుస్తూ ఈ రోజున మరి కట్ట మీద ఎప్పుడూ నాకు 20 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేసినటువంటి స్థలాలలో గుర్తొస్తున్నాయి. ప్రభా ఆ స్థలం నేను ఒకప్పుడు ప్రార్థన చేసిన స్థలం, ఇక్కడ ఉంటారని నాకు తెలియదు, అసలు ఇక్కడ జనం ఉంటారని నాకు తెలియదు. మొన్న తెలిసింది నాకు. మేము పేదవాళ్ళు కట్టి పంపిస్తూ ఉంటాం భోజనాలు, కానీ ఇక్కడ ఉంటారని ఈ మధ్య తెలిసింది నాకు. అరే నేను ఒకప్పుడు ప్రార్థన చేసిన స్థలం కదా అని చెప్పి నాకు చాలా సంతోషం వచ్చి ఈసారి ఎక్కడే వద్దు ఏళ్ళకే వద్దాం అని చెప్పేసి మేమందరం సంతోషంగా తీసుకొచ్చాం. సరే, ఇప్పుడు యేసు ప్రభు చాలా ప్రేమ గలవాడు. చూడండి, ఇక్కడ చెంచయ్య గారంట, మరి ఇక్కడ ఈ గ్రామానికి పెద్ద చెంచయ్య గారు అని కూడా నాకు తెలిసింది. బండి చెంచయ్య అని బాగా గుర్తుపెట్టుకున్నాను. వెనకమాల నిలబడ్డాడు చెంచయ్య గారు, అడుగు చక్కగా కొంచెం ఆయన కూడా ఫోటో చేయించండి. వెనకమాల చెంచయ్య గారు నిలబడ్డారు చూడండి. ఆయన కూడా దేవుడు ఇక్కడ ఈ గ్రామం మొత్తం నేను అడిగాను, చెంచయ్య గారు ఎట్ట మాట్లాడతాడు అడిగాను. ఇక్కడ మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పంపించిన వాళ్ళు, అయ్యా చాలా మర్యాదస్తుడయ్యా, ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు, అలాంటి వాడు ఉంటూ మంచిది ఈ ప్రాంతానికి అని అన్నారు. అంటే నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే 10 మంది బాధలు అర్థం చేసుకుని చెప్పేవాడు కావాలి. ఆ బాబాయ్ అనేటువంటి వాడు పెద్ద మనిషి కాడు, అన్ని మరి సహించుకోబట్టి ఆయన పెద్ద మనిషిగా ఎన్నుకున్నారు మీరు. చాలా సంతోషం. దేవుడు అతను కూడా దీవించును గాక, అతని కుటుంబాన్ని దీవించును గాక, అతను ఇంకా జ్ఞానం ఇచ్చి వాడుకును గాక. ఈసారి పిల్లరా, అందుట్లో సువార్త చెప్పేటువంటి పాదాలు ఇక్కడ అంతా ప్రార్థన చేసిన స్థలం ఇదంతా. నేను నాకు ఆ ధైర్యం ఉందన్నమాట. మీకు రోడ్లు కూడా పడతాయి రాబోయే దినాల్లో, చప్పట్లు కొడదాం. దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఒకసారి అంట జరిగిన సంగతి చెబుతానండి. అమెరికాలో బెన్హిన్ గారు ఒక దైవ సేవకులు ఉన్నారు. ఆయన చాలా ఒకనొక సమయంలో కొంచెం అవసరమైన డబ్బులు, చాలా ఇబ్బందిగా ఉన్నాడంట. చాలా డబ్బులు కూడా లేవని చెప్పి చాలా బాధతో ఉంటున్నప్పుడు ఇంటికి కనీసం ఇంటి కూడా కట్టుకునే స్థితిలో లేను, ఏంటి బాధ అని చెప్పి కొంచెం బాధలో ఉన్నాడంట. సరే, ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన దీవించి పంపించేశాడంట. వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లో కొంత స్థలం ఇచ్చేశారంట. అయ్యా ఇది నువ్వు వాడుకో సేవకు అని చెప్పానని ఉచితంగా ఇచ్చేశారంట. ఆ ఉచితంగా ఇచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ వాళ్ళంతా చెక్ చేసుకుంటూ వస్తే ఆ ఉచితంగా ఇచ్చిన స్థలంలో ఆయిల్ పడిందంట. ఇక ఆయిల్ అమ్ముకుంటూ మిగిలించేసాడంట. ఇక ఆయన ఆయిల్ అమ్ముకుని కోట్లు అయిపోయింది. ఇక ఆయనకి విమానం కొనేసాడు. చూడండి, మరి మీ దగ్గర ఆయిల్ పడిద్దు, మరి ఇంకేం పడిద్దో నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని ఏదో ఒక రకం దిగుతాడు. భయపడొద్దు, దేవుడు చాలా ప్రేమ గలవాడు, ఆయన ఎలాగైనా చేయగలుగుతాడు. కాబట్టి మీరు దేవుణ్ణి నమ్ముకోండి, యథార్థంగా ఆయన ప్రేమించండి. ఆయన ఏదైనా సరే మీకు సహాయం చేసి ఏదో ఒక రకంగా మీకు ఆ మార్గం దేవుడు చేస్తాడు బిడ్డారు. కాబట్టి ఒకవేళ ఈ కాకపోయినా మీరందరూ నిలబడిన తర్వాత గవర్నమెంట్ వాడు ఇంకో చోటే వచ్చి స్థలాలు ఏదేమైనా సరే మీకు ఇచ్చి తీరుతాడు దేవుడు. రాబోయే దినాలు వదిలిపెట్టాడు. కరెంట్ లైట్లు వేసిన దేవుడు ఇల్లు ఇవ్వడంటావా, మంచిగా ఎత్తాడు యేసుప్రభువు. భయపడొద్దు, ఆయన నమ్ముకోండి. దేవుడు గారిని నమ్ముకుంటే చూడండి, చెంచయ్య గారు సపోర్ట్లు కొడుతున్నా, మీరు ఎవరు కొడుతున్నా.
సంచయగానే కొడుతున్నాడు కానీ ఎవరు కొడుతున్నా అంటే ఎవరు లేని బాధ ఆయన ఎప్పటికైనా చూడండి. ఆయన మీ మీద ఎంత ఆశ ఉందో పాపం ఆయనకి, దేవుడి మీద కూడా ఆశ ఉంది ఆయనకి. అందుకని ముందు సపోర్ట్ కొట్టేస్తున్నాడు దేవుడికి. కాబట్టి పిల్లరా మీరందరూ బాగా పాస్టర్ గారి మాట వినండి, చంచయ్య గారి మాట వినండి, దేవుడి మాట అందరికంటే ముఖ్యంగా దేవుడి మాట వినండి. ఎందుకంటే దేవుడు లేకుండా మనకి ఎవరు లేరు కదా. కాబట్టి దేవుడిని బాగా ప్రేమించి బాగా ప్రార్థన పెట్టేవాడు అంటారు. జేబులో రూపాయి ఉండేది కదా ఆయన. అలాంటి వాడికి దేవుడు రోజు ఏదో ఒక రకంగా దేవుడు సహాయం చేసేవాడు అంట. ఎవరో ఒకడు తీసుకొచ్చి ఆయనకి అన్నం ఆయన భోజనానికి ఇస్తే ఆ పిల్లలకు భోజనం అందించేవాడు అంట. 2000 మంది పిల్లలకి, మరి అనాథ పిల్లలకి భోజనాలు పెట్టి చదివించాడు అనమాట ఆయన. అలాంటి దేవుడు మన దేవుడు. భయపడే అవసరం లేదు. మీ పిల్లల దేవుడు చదివిస్తాడు, మీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. నమ్మదగిన దేవుడు యేసుప్రభువారు. కానీ మీరందరూ యేసయ్యను నమ్ముకుని ఆయన పేదల కోసం వచ్చాడు. ముఖ్యంగా పేదలకు సువార్త పాటించమన్నాడు, పేదలకు ఇవ్వమన్నాడు యేసుప్రభువారు. కాబట్టి మీరు కూడా అలాంటి మంచి మనసు కలిగి మళ్ళీ ఇప్పుడే వచ్చింది ఇంటికి కొద్ది రోజుల క్రితం. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ భర్తలు ఇద్దరు కూడా, అల్లుళ్ళు ఇద్దరు కూడా మరి దేవుని సేవ చేస్తున్నారు మంచిగా. మా పిల్లలు కూడా దేవుని సేవలో సపోర్టివ్గా ఉంటున్నారు వాళ్ళకి. సరే, ఆ విధంగా ఉంటున్న సమయంలో ఈ సంవత్సరం మరి చిన్నమ్మాయి లేదా రవి, అల్లుడి పేరు చిన్నమ్మాయి, ఆ పేరు హోల్దా, అల్లుడి పేరు రవి. వాళ్ళిద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తూ దేవుని సేవ పరిచయంలో పాల్గొంటూ ఉన్నారు, సేవ చేస్తున్నారు, అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే మీ అందరూ భోజనాలు చికెన్తో చేయబడిన భోజనం పెట్టండి అని చెప్పేసి మా అల్లుడు గారు, మా అమ్మాయి మరి వాళ్ళు కలిసి ఆ భోజనాన్ని స్పాన్సర్ చేశారు డబ్బులు. అందుకని వాళ్ళ యొక్క స్పాన్సర్ కారణంగా మీ అందరికి భోజనం తీసుకొచ్చాం. వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేయండి. అమ్మాయి కోసం, అల్లుడి కోసం బాగా ప్రార్థన చేయండి. అమ్మాయి పేరు హోల్దా, అల్లుడి పేరేమో రవికిరణ్. వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా బాగా సేవలో బాగా వృద్ధిల్లి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేయండి. తర్వాత పేద పిల్లలందరూ, పేదవాళ్ళందరూ కూడా ఎంతో మరి కొన్నిసార్లు మంచుకాలం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళకి రగ్గులు ఇద్దామని చెప్పేసి మా పెద్దలుడు పెద్ద కుమార్తె స్పాన్సర్ చేశారు. రగ్గులకేమో పెద్ద కుమార్తె పెద్దలుడు స్పాన్సర్ చేశారు. రగ్గులు తీసుకొచ్చాం. వాళ్ళ కోసం కూడా బాగా ప్రార్థన చేయండి. పెద్దలుడు పెద్ద కుమార్తె కోసం మరి వాళ్ళు దుబాయ్లో ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఆ కంపెనీ పెట్టుకుని ఆ విధంగా చేస్తూ దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా బాగా ప్రార్థన చేయండి. దుప్పట్లో ఈ రగ్గులు వాళ్ళు స్పాన్సర్ చేశారు. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు ఏదో ఒక రకంగా చూడండి, ఎవరినో లేపుకున్నారు. మీరు అనుకోవచ్చు నాకు ఎవరు లేరు, లేదు ఎవరినో లేపుకుంటాడు ఆయన. ఎవరు లేరు అనుకో కాదులతో పంపిస్తాడు, ఏలే పంపించాడు ఆహారం. అట్లా చేస్తాడు యేసుప్రభువు. ఒకసారి మా నాన్నగారు దేవుని సేవ చేశాడు. దేవుని సేవ చేస్తే చచ్చిపోయాడు. మాది పినిపోనారు ఇక్కడే. అయితే మా నాన్నగారు ఒక రోజు ఒక మాట చెప్పాడంట ఒక అబ్బాయి అందరికీ, నాకు కోడిగుడ్డు ఇచ్చాడు దేవుడు, అవసరమైతే ప్రార్థన చేసుకుంటే మీరు కూడా అడుక్కొని ఇస్తాడు అన్నాడంట. వాడు అనుకున్నాడంట, ఇది కానీ నిజంగా నాకు ఇస్తే నేను నమ్ముతా ఆ పాస్టర్ గారిని అనుకున్నాడంట. నాకు కూడా ఇస్తే నేను నమ్ముతాను అనుకున్నాడంట. ఉదయం అదే చర్చి దగ్గరికి వచ్చి ఆ కుర్రోడు ఆ గడప దగ్గరికి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా, అయ్యగారు ఇట్లా చెప్పాడు కదా, నాకు కోడిగుడ్డు ఇచ్చాడు దేవుడు, నువ్వు కూడా కోరుకో దేవుడు నీకు కూడా ఇస్తాడు అన్నాడు కదా, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు కూడా కోడిగుడ్డు ఇవ్వాలి ప్రభాని ప్రార్థన చేసుకుంటున్నాడు. 5 నిమిషాలు అయింది కోడిగుడ్డు రాలా, 10 నిమిషాలు అయింది కోడిగుడ్డు పడతల్లా, పైనుంచి పడతల్లా. సరే ఏం జరిగిందో చెబుతాను. జరిగిన విషయం అతను సాక్ష్యం చేస్తే నేను విన్నాను పిల్లారా. సరే మరి కాకి ఎక్కడ ముక్కు తగిలించుకుందో, చిన్న గుడ్డు ఏ వాములు తగిలించుకుందో, అటు నుంచి వెళ్తా సరిగ్గా ఇక్కడ అది ఇసుక పూడ్చి ఉందంట అక్కడప్పుడే ఆ చర్చి ముందు. ఆ ఇసుకలో మరి పడేసి వెళ్ళిపోయిందంట. అది ఎట్ట పడేసింది తెలియదు. అది చూస్తే వెంటనే ఏడ్చేసాడంట అతను. ప్రభా, నిజంగా నేను పరీక్షించాను కానీ ఆయన నువ్వు చాలా ప్రేమగా వాడు, నేను నమ్ముతాను ప్రభాని. అప్పుడు అందరూ సాక్ష్యం కూడా చెప్పాడు ఆయన. నేను విన్నాను బిడ్డ. చూసారా, కోడిగుడ్డు ఇచ్చిన దేవుడు నీకు వస్త్రాలు ఇవ్వడా, జ్ఞాపకం చేసుకుని బిడ్డారా. వస్త్రాలు కూడా తీసుకొచ్చేస్తాను అవసరం. అది మనుషుని అడుగు అవసరం లేదు. మీరు కదిలితే దేవుడిని అడుక్కోవడమే. పాస్టర్ గారి గురించి నేను విన్నాను కూడా. ఆయన ఏంటంటే చాలా పేదోళ్ళు అంట పాస్టర్ గారు వాళ్ళు. ఒకసారి ఏదో మీటింగ్కి రమ్మని చెప్పేసి ఆయన ఉత్తరం దూర ప్రాంతంలో పాస్టర్ గారు, ఇంకో పాస్టర్ గారు సరిగా వస్త్రాలు సరిగా లేవంట ఆ పిల్లలకి, ఆ అమ్మగారికి, పాస్టర్ గారికి. 3 దినాలు ఉపవాసం చేశారంట. ప్రభు, మాకు కావాలి ప్రభు, వస్త్రాలు లేవు నాయన, మీరు ఎట్లాగైనా సరే వస్త్రాలు ఈ ప్రభు అని 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశారండి, ఇంట్లోనే కూర్చున్నట్టు వెళ్ళకుండా. 3వ రోజు ఏం జరిగింది తెలుసా? ఆ ఉదయకాల సమయానికి ఆ డోరు పాసుకు తిరుగుద్దామని చెప్పి డోర్ తీసాడండి ఈయన. కాళ్ళకు చీకట్లో మూడ తగులుతుందంట. ఏంది మూడ తగులుతుందని చెప్పి చూస్తే లోపలికి తీసుకొచ్చి చూస్తే
అన్ని కుట్టినటువంటి రెడీమేడ్ ప్యాంటు షర్ట్లు అంట, పిల్లలకంట ప్యాంటు షర్ట్లు అంట, అమ్మగారికి చీరలు జాకెట్ అన్ని సరిగ్గా కుట్టినవి ఉన్నాయంట దాన్ని రెడీమేడ్గా. తర్వాత కొంత డబ్బు కూడా ఒక మూట కట్టి ఉందంట అది ఛార్జీలకి. అవి చూసంట దేవుని ఎంతో స్తుతించి సంతోషించి అవి మొత్తం కొత్త బట్టలు వేసుకుని వెళ్ళి వచ్చారంట మీటింగ్. చూసాను దేవుడు ఈ ఇస్తాను వెళ్ళారా, ఆయన నమ్మదగిన దేవుడు. యేసు ప్రభువారు ఎంత ప్రేమగా కూడా తెలుసా. ఇప్పుడు అక్కమ్మ ఎప్పుడు నుంచి వస్తుంది, అక్కమ్మ తెలుసుకునే విషయాలు అంటే అక్కమ్మ చర్చికి అంటే హైదరాబాద్ నుంచి వస్తుంది కాబట్టి చెప్తున్నా. మన చర్చిలో కొంతమందికి పేదోళ్ళు వస్తున్నారు అక్కడ కూడా, బాపట్ల కూడా. మన చర్చి బాపట్లలోనే. తెలుసు ఎవరికైనా మా చర్చి? ఎవరికి తెలియదు. బాపట్లలో 4 రోడ్లు కలిసి జంక్షన్ ఉంది కదా బైపాస్ దగ్గర, ఆ యార్డులు ఎదురుగా. ఆ జంక్షన్ దగ్గర మన కొంచెం జగన్ కాలనీ కట్టారు పైన, ఆ జగన్ కాలనీ పక్కన మన చర్చి అనమాట. అక్కడ చాలా మంది వస్తారు, ఒక 500 మంది వస్తారు ఆదివారం. కొంతమంది పేదోళ్ళు కూడా వస్తున్నారు. నేను ప్రార్థన చేశాను, దేవుడు మీకు అకౌంట్లో డబ్బులు వేస్తాడు, ఊరనే ఎవరు ఇవ్వకపోయినా దేవుడు వేస్తాడు పోండి అని ప్రార్థన చేసి పంపించాను. విశ్వాసంతో నిజంగా చూసుకుంటున్నారు చాలా మంది. 2 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ప్రార్థన చేసుకుని చూసుకుంటే ఒకడికి 10 ఏళ్ళు పడుతుంది, ఒకడికి 5 ఏళ్ళు పడుతుంది. ఎక్కడి నుంచి చేస్తున్నారు ఊరికి తెలియట్లా, వాళ్ళ అవసరాలు తెచ్చబడిపోతుంది. చూడండి ఎవరు మాట్లాడు. ఇప్పుడు దాకా ఉన్నాం కూర్చున్న ఒక్కరోజు చెడగొట్టుకుంటే ఉండదు, పోయింది పేరు పోయింది మీకు. కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఉండండి. ఎందుకు నేను చెప్పేది మర్చిపోయా ఏంటది. అందుకని మధ్యలో ఇలాంటివి చేయబాకండి. అడవిలో వెరీ గుడ్, అడవిలో బాగా గుర్తు పెట్టుకుందాం, కొండ గుర్తు. అడవిలోనంటే వెళ్ళి ప్రార్థన చేసుకోండి అంటే బాబు 3 దినాలు ఆకలి అవుతుందంట ఆయన. ప్రభా నాకు ఆకలి అవుతుంది, నేను చచ్చిపోతున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అంటే ఉడతలు ఏర్పాటు చేసుకున్నా అంట. ఉడతలు అంటే అడవిలో కొన్ని పళ్ళు ఉంటాయి కదా, తీపి పళ్ళు, తినే పళ్ళు. అవి తీసుకొచ్చి నోడుతో లాక్కొచ్చి ఆయన దగ్గర కాళ్ళ దగ్గర పడేసినాయంట. మోకంట ఎత్తిన పడిపోయినాయి అంట ఆ పళ్ళు. అవి మొత్తం తినేది సయ్యా ప్రభా నీకు స్తోత్రం అన్నా అంట. చూసారా, ఇట్లా ఏదైనా చేస్తాడు ఆయన. ఎందుకంటే మనం ఎన్ని ఆయన చూస్తూ ఉంటాడు యేసు ప్రభు. మనకి ఏ బాధలు ఉన్నాయి అన్నీ తెలుసు ఆయనకి. అయితే చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని ప్రభా నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే అన్ని సహాయం చేస్తాడు. జబ్బులు కూడా తగ్గిపోతాయి. ఆ డబ్బులు ఇస్తాడు దేవుడు, వస్త్రాలు ఇస్తాడు దేవుడు, అన్నం పెడతాడు దేవుడు, మరి ఆరోగ్యం ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా పాపాలు చేయకుండా, పాపాలన్నీ క్షమాపణ కోరుకుని, పాపాలు ఏం చేయబాకండి. సినిమాలు చూడబాకండి, బూతులు తిట్టబాకండి, అబద్ధాలు ఆడబాకండి, మోసం చేయబాకండి, దొంగతనం చేయబాకండి. ఇయే దేవుడు చెప్పి మన సూత్రాలు. చేయకుండా ఉంటే అన్నీ నీకు ఇచ్చేస్తాడు యేసు ప్రభువు. అంత ప్రేమ గల దేవుడు. కాబట్టి మీరు నమ్మకంగా ఉండండి, దేవుని కోసం బాగా జీవించండి, పరిశుద్ధాత్మ శక్తితో మరి నింపబడండి. తర్వాత మరి నెలలో 2వ శనివారం, నెలలో 2వ శనివారం, రేపు వచ్చే శనివారం 2వ శనివారం పగలు 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రోగుల కొరకు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఉంటుంది మా చర్చిలో. ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం అంటే అక్కడ బోర్డు ఉంటుంది. ఆ జగన్ కాలనీ పక్కన పెద్ద చర్చికి మంది ఎవరిది లేదు. అక్కడ పెద్ద చర్చి అంటే ఎవరేం చెబుతారు. అక్కడికి వస్తే మీ వ్యాధులు, దయ్యాలు, రకరకాల రోగాల కోసం ఆ రోజు ప్రార్థన చేస్తాం. చాలా మంది దయ్యాలు పోతాయి, రోగాలు పోతున్నాయి, నడకలలో నడుస్తున్నారు, గడ్డలు కరిగిపోతున్నాయి, దగ్గర దృష్టి దూర దృష్టి వస్తుంది. ప్రార్థన చేస్తే వెంటనే మరి అవన్నీ మీరు చూడవచ్చు. రేపు 2వ శనివారం ఉంది. మరి మీరు అలాంటి సమయాన్ని ఉపయోగించుకోండి. మిగతా సమయంలో ఇక్కడ చర్చెస్ ఉన్నాయి కాబట్టి 2 చర్చలు ఆ పాస్టర్ గారికి సంబంధించి వాళ్ళతో సహకరించి ఆ సంఘానికి వెళ్ళి బాగా ప్రార్థన చేసుకుని దేవుని బిడ్డలు చెప్పినట్టు వినండి. దేవుడు మీ కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. రైట్, అందరూ ఆమేన్ అన్నారు, మంచివాళ్ళు మీరు. కాబట్టి ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తారు, మేము తీసుకొచ్చి నేను మొత్తం మీకు ఇచ్చేస్తాం. అందరు కళ్ళు మూసుకోండి. చివరికి అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రం యేసయ్యా. గొప్ప దేవానికే వందనాలు మా ప్రభా. నీ కృప చేత నడిపించబడానికే స్తోత్రం మా ప్రభా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. నిజంగా మా ప్రభా, నా తండ్రి ఈ కట్ట మీద మా ప్రభా ఒకప్పుడు నీ దైవజనుడు ప్రార్థించిన స్థలం మా ప్రభా. నిజంగా ఈ స్థలంలో ఈ ప్రజలందరినీ తీసుకొచ్చారు బట్టి నీ స్తోత్రాలయ్యా. ఈ స్థలం అంతా కూడా ఈ బిడ్డలు మా ప్రభా మీరే కృపలో నడిపించి సహాయం చేసి వీరందరూ కూడా మంచి గృహాలు అనుగ్రహించబడును గాక. నాకు జ్ఞాపిస్తున్నాం మా ప్రభా. రోడ్లు అనుగ్రహించబడును గాక, మంచి గృహాలు యేసు నామములో అనుగ్రహించబడును గాక. వీరి కుటుంబాలు వర్ధిల్లును గాక, వీరికి కావలసిన అవసరతలు తీర్చబడును గాక. వీరందరి కుటుంబాలు మా ప్రభా పిల్లలు కూడా మంచిగా చదువుకుందురు గాక. వారికి ఉన్న పేదరికం నుంచి విడుదల కలుగును గాక. పరిపూర్ణంగా అద్భుతం జరుగును గాక. పేదలదైన రాజ్యమని చెప్పారు కదా మా ప్రభా. పేదవాడిని కనికరించమని చెప్పారు కదా మా ప్రభా. అయ్యా నా తండ్రి, పేదవారంటే నీకు ఇష్టం కదా నా తండ్రి. ఈ బిడ్డలందరి ఎడలను చూపుచున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు మా ప్రభా. అందరి మీదగా నీ ఒక్కరి కుటుంబాల్లో ఏ బలహీనతలుండే విడుదల కలుగును గాక. లోక అలవాట్ల నుంచి విడుదల కలుగును గాక.
త్రాగు నుంచి విడుదల కలుగును గాక. మా ప్రభు లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాప విషయంలో ఉన్న ప్రతి ఒక్క మా ప్రభు వ్యతిరేకమైన గుణం ఏదైనా ఉన్న యేసు నామములో లయమగును గాక. అందరూ కూడా నీ సొంత బిడ్డలుగా మార్చబడును గాక. నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చబడును గాక. ఈ బిడ్డలందరూ కూడా నీ కృపలో వర్ధిల్లును గాక. కృపలో నిత్యము మీరు తోడైండి వీరిని నడిపించుదురు గాక. వీరి ముందుగా వెళ్ళి మార్గమును సరళం చేయుదురు గాక. పనులు లేని వారికి పనులు అనుగ్రహించబడును గాక. సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించబడును గాక. పరిశుద్ధాత్మ బలముతో నింపబడును గాక. కృప చేత నింపబడును గాక. పరిశుద్ధాత్మ నీ ఆత్మ శక్తి చేత నింపబడును గాక. నీ జీవ జల నది ఇక్కడ ప్రవహించును గాక. అయా అద్భుతాలు జరుగును గాక. ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలో అద్భుతం జరుగును గాక. వారికి కావలసిన ధన సహాయం అనుగ్రహించబడును గాక. ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. అయ్యా వారు అనుకున్నది వారి జీవితంలో నీ చిత్తానుసారంగా జరుగును గాక. అద్భుతం జరుగును గాక మా ప్రభా. మనసుల్ని స్వాదలకు వచ్చును గాక మా ప్రభా. ఇక్కడున్న బిడ్డలందరూ కూడా మా ప్రభా అందరినీ స్వాదలు తీసుకున్నారు. నీకే స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు మా ప్రభా చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వారికి కావలసిన వస్త్రాలు అనుగ్రహించబడును గాక. వారికి కావలసిన నిత్యావసర వస్తువులు అనుగ్రహించబడును గాక. అయా సమస్తము మీరే ఇవ్వండి మా ప్రభా. కనికరించేదేవా నీ కనికరం వీరి మీదకి రావాలి యేసునామములో. అద్భుతం జరుగును గాక మా ప్రభా. వీరందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. నిజంగా మీరు అనుగ్రహించిన బిడ్డలు మా ప్రభా నీ కృప చేత మీరే నడిపించండి. సహాయం చేసి సోదరులు తీసుకునండి. రక్తాన్ని ప్రోక్షించేంత వరకు ఈ దైవచేయను వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు. కృప చేత మీరే నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. నిజంగా కేబీ పాలెంలో ఈ దిబ్బ మీద కొన్ని 20 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఈ ప్రాంతం అంతా ప్రార్థన చేసిన స్థలాలు పాదాల ప్రభా. మరి ఈ పాదాల మీద ప్రభు 200 మంది సుమారు నాయన పిల్లలనైనా పెద్దోళ్ళందరినీ సిద్ధం చేసి ఇక్కడ ఒక చిన్నగా ఒక గ్రామంగా మార్చారు ప్రభా. నీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ దీవించండి. ఇలాంటి ప్రభా దినాలు మేము అనేకం చూడటానికి బిడ్డలు కూడా చూడటానికి అనుకూలపరచండి. ఈ చిత్తవద్ద ప్రతి సంవత్సరం ఇక్కడ రావడానికి అనుకూలపరచండి. ఈ బిడ్డలకు అనుకూలపరిచి ఇవ్వడానికి అనుకూలపరచండి. ఈ బిడ్డలందరూ రక్షణ దయచండి. దీని ద్వారా దీవెనగా మార్చండి. చిన్నపిల్లలందరూ చదువుల్లో దీవించండి. ఆరోగ్యపరంగా దీవించండి. ఉద్యోగపరంగా దీవించండి. అన్ని విధాలుగా దీవించి పెద్దవాళ్ళు కూడా అదే పద్ధతిలో దీవించి మరి ముఖ్యంగా చంచయ్య గారిని దీవించిన ఆయనకి అందరూ సపోర్టివ్గా పాస్టర్ గారులందరూ దీవించిన వీళ్ళుగా విశ్వాసులందరూ దీవించిన ఆస్వాదకరంగా చేయమని ఈ కేకును కూడా నూరొద్దులుగా ఫలింపజేయమని ఇక్కడ ఇంకా అనేక మంది ఇట్లా ఉద్భవించి అనేక మంది ఇక్కడ పిల్లలు కూడా అనేక మంది పుట్టిన రాబో దినాల్లో నిన్ను సేవించే వారికి బాలులేకు చంటిపిల్లలేకు స్తుతుల మూలం దుర్గాన్ని స్థాపిస్తానన్నారు. అటు దుర్గం ఇక్కడ స్థాపించబడటానికి అనుకూలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వెరీ గుడ్. ఆపండి. దేవుని స్తోత్రం. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా యూదయ
బెత్లహేమా ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే యేసు మహారాజుగా క్రిస్మస్ సందర్భంగా నాయన దైవజనులను ప్రేరేపించి వారు ఎన్నో విషయాలు తెలియపరిచి ఉంటుండగా నాయన పరిశుద్ధుడా ఈ గ్రామాన్ని ప్రేమించిన ఆయన ఈ రీతిగా కాలము విడిపోయే రెండుగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవలించెను పశువుల పాకలో నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో నీ చరిత్రను మార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు స్తుతియో మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును స్తుతియో మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా
దివిలోని దూత గణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి. దివిలోని దూత గణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి. సర్వలోక కళ్యాణముకై లోక పాప పరిహారముకై దిగి వచ్చిన యేసు పూజుడని ఆర్భటించి కీర్తించెనుగా. దిగి వచ్చిన యేసు పూజుడని ఆర్భటించి కీర్తించెనుగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా ఉదయార్పణలకు నివాసమా. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. సింహ స్వప్నమై నిలిచెనుగా, సింహాసనములు వదిలెనుగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరిగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరిగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు